నమస్తే, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఇవాళ పొద్దుగాల వార్తలు చూద్దాం. అక్కడ ఆంధ్రజ్యోతిలా ఎట్లా రాసిరు పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాము. మరి ముందుగా పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ చెప్పేది ఏంటంటే, మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. మరి మీ దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే వీడియోల ద్వారా మన ఛానల్ నెంబర్ అందులో కనబడుతుంది. మీరు వీడియో చూస్తుంటే స్క్రీన్ లో ఆ నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపియ్యి. మరి ఆ సమస్యలను అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిద్దాం. ఇక ఇవాళ పొద్దుగాల పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాం. మరి అసలు ముచ్చట చూద్దాం. ఈ పేపర్ల చాలా ముఖ్యమైన ముచ్చట ఏంటంటే, సాదా పరిణామాలకు మోక్షం ఎప్పుడు అని చెప్పేసి రాసిర్రు. మరి 3 ఏళ్ల పాటు పట్టించుకొని గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 35,508 దరఖాస్తులు వచ్చినాయి. మరి ఇప్పటి వరకు పట్టించుకోలేదు అని చెప్పేసి చెప్తాంది. ఇక గత ప్రభుత్వం ఏం చెప్పిందయ్యా అంటే, ఇక 2014 జూన్ 2వ తేదీ వరకు కొన్న భూములు ఏమైనా ఉంటే సాదా పరిణామాల ద్వారా కొన్న భూములను మీరు దరఖాస్తు చేసుకోర్రి అని చెప్పేసి 2020 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రభుత్వము చేపట్టింది. ఈ పథకాన్ని చేపట్టి ఎప్పటిదాకా ఇచ్చింది? అక్టోబర్ 31 దాకా ఇచ్చింది ఫస్ట్ సమయం. ఆ తర్వాత గడువు పెంచింది, నవంబర్ 10 దాకా పెంచింది. ఇక పెంచి సపరేకున్నది. ఇక రైతులు ఏంటన్నా పోని, గంగలు కొట్టుకపోని, సాదా పరిణామాల కొన్నోళ్ళు ఎటన్నా పోని అని చెప్పేసి ఇక సపరేకున్నది. 3.5 ఏళ్ల నుంచి ఏం చేయలే గత ప్రభుత్వం అని చెప్పేసి రైతన్నలు చూస్తారు. ఇక అన్న బొమ్మ చూడు ఎట్లా వేసిర్రు, పాపం మాకు ఇగత్తది అగత్తది కావచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇక అప్పుడు అప్లికేషన్లు ఎట్లా తీసుకున్నారట, మీరు సాదా పరిణామాలు ఏం రాసుకున్నారో ఆ కాగితం పెట్టుర్రి, మీకు అవి పరిశీలించి మీకు పట్టా పాస్బుక్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇక 3.5 ఏళ్ల నుంచి రైతులు కళ్ళు ఆయిల్ కాసేటట్టు చూసిరు. ఏం చేసింది ప్రభుత్వం? ఏం చేయలే. సప్పుడేక సాదా పరిణామాలు అప్పుడున్న విఆర్ఓ వ్యవస్థలో లేదంటే ఇక ఆల్లో వీళ్ళో ఇన్ని పైసలు వేసుకున్నారు, సప్పుడేక పోయి రేటోళ్ళట్టు. ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వం మరి సాదా పరిణామాల మీద ఏమైనా దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్తాను. మనం మొన్నట్లా చూసినాం కదా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల 4,000 దరఖాస్తులను పరిశీలించడానికి 5 సంవత్సరాలు 4 సంవత్సరాల సమయం వచ్చింది. ఇంకా మళ్ళీ పెండింగే ఉండే. అంటే గత ప్రభుత్వము ఎంత మేరకు పనిచేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా పనిచేస్తుందా అంటే, ఇంకా 100 రోజులు పూర్తి కాలే వాళ్ళు చేస్తామన్నాయి. మరి 100 రోజుల తర్వాత వాళ్ళు ఏం చేయకపోతే మనం ప్రశ్నిద్దాం వాళ్ళ. ఇప్పుడు కొత్త ప్రభుత్వమే కదా, మరి చూడాలి వాళ్ళు ఏం చెప్తారు. మరి కొత్త ప్రభుత్వం మా పైన దృష్టి పెట్టాలా అని చెప్పేసి ఎంతమంది 30,508 మంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తారట. మరి రేవంత్ అన్న కావచ్చు, అంటే సీఎం రేవంత్ గారు కావచ్చు, లేదంటే స్థానిక ఎమ్మెల్యేలు, మరి 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అటు శ్రీధర్ బాబు సార్ కావచ్చు, ఇటు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కావచ్చు, లేదంటే విజయరామన్ అన్న కావచ్చు, ఎవరైనా కూడా ఇలాంటి సమస్యలు ముందుగాల రైతుల సమస్యలపైన దృష్టి సారించండి. రైతులకు సంబంధించిన నీటిపైన, అంటే రైతుల పొలాల అవసరాల కోసం ఉపయోగించే నీరు, ఎస్ఆర్ఎస్పి కాలువలు కావచ్చు, కాకతీయ కాలువలు కావచ్చు, ఏ కాలువల ద్వారా అయినా వాళ్ళకు నీరు అందే ప్రయత్నం చేయుర్రి. ఆ తర్వాత మీరు కొత్త పథకాలను తీసుకురారి. మరి రైతుల గోసలు, మరి రైతు బంధు 3.5 సంవత్సరాల నుంచి వీళ్ళు దరఖాస్తు చేసుకున్నా కూడా పట్టించుకోలేదు ప్రభుత్వం. అంటే అది గతం ఎంత మేరకు జరిగిందో కూడా అర్థం చేసుకోవాలి. ఇక చూద్దాం ఇంకేం వార్తలు ఉన్నాయా అంటే, నేడు మంత్రిని మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాసం సమావేశం, క్యాంపు నుంచి నేరుగా సమావేశానికి కౌన్సిలర్లు. ఇక మీరు ముచ్చట గుర్తుపెట్టుకోరులా, మంత్రులు ఉన్నది 13 మంది కౌన్సిలర్లు. 13 మంది కౌన్సిలర్ల 11 మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, 2 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక మొన్న శ్రీధర్ బాబు సార్ దగ్గరికి 9 మంది పోయిరు. 7 పోయిరు. 7 ప్లస్ 2 వాళ్ళ పాతే 2 ఉన్నాయి కదా, 9 మంది అయ్యారు. ఇక మిగిలిన 13ల 4 చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, ఇంకో 2 కార్పొరేటర్లు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇక ఇవాళ మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా, మంత్రుల అవిశ్వాస తీర్మానం ఉన్నది ఫిబ్రవరి 16 తారీఖున అని చెప్పేసి. ఇవాళ ఫిబ్రవరి 16 కదా. ఇక వాళ్ళందరూ క్యాంపులు ఉన్నారట. అంటే కౌన్సిలర్లు ఎంజాయ్ చేస్తారు. ఏం ఎంజాయో మరి. ఇక అక్కడ ఉండి సారు సన్నిధానములు ఉన్నారని అర్థం చేసుకోవాలి మనం. అంటే సార్ దగ్గర ఉన్నారు, లేదంటే వీళ్ళందరూ కలిసి ఎక్కడన్నా క్యాంపులో ఏదో హోటలో లేకపోతే ఏదైనా
రిసార్ట్లోనో ఎక్కడనో ఎంజాయ్ చేసి ఇక ఇవాళ బస్సు పట్టుకొని హైదరాబాద్ నుంచో మరి వాళ్ళు ఏడున్నారో ఆడికెళ్ళి బస్సు వేసుకొని ఇక డైరెక్ట్ మంత్రిని మున్సిపాలిటీ ఆఫీస్కి పోతారు. ఇక మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోయి ఏం చెప్తారు, మాకు ఈ చైర్మన్ అద్దే వద్దు, మాకు కొత్త చైర్మనే కావాలి, పలానా ఆయన కొత్త చైర్మన్ అని చెప్తారు. మరి 4 సంవత్సరాలు ఏం చేసిర్రు అన్నలు, ఈ కౌన్సిలర్ అన్నలు అందరు ఏం చేసిర్రు 4 సంవత్సరాల? మంత్రిని మున్సిపాలిటీ అభివృద్ధి చెందలే అప్పుడు? అంటే మీరు చెందలేదని మీరు ఒప్పుకుంటారా? మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పుడు చేసినామని చెప్పిన వాళ్ళు మీరే కదా, మళ్ళీ ఇప్పుడు చేయలేదు అనేటోళ్ళు మీరే కదా. అంటే ప్రజలు పిచ్చోళ్ళు, మీరు చెప్తా అంటే వినేటోళ్ళు ప్రజలు పిచ్చోళ్ళు లెక్క కనబడతారా మీకు? మరి ఏం చేస్తారు మీరు, మీకే అర్థం కావాలి. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఎందుకన్నా మనకి వీళ్ళందరూ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనకి ఎందుకే, మనకు అవసరమా? రాష్ట్రంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మద్దతు అయితే మీరు గెలిచిరా? ఏమన్నా ప్రజలు మీకు అందరికి ఓటైతే గెలిచిర్రు, అట్లనే ఉండుర్రి, అదే చెయ్యుర్రి. కానీ మళ్ళా వీళ్ళని తీసుకొచ్చి మళ్ళా అంతా కలిపి తోటకూర కంపని చేస్తారు. మళ్ళా ఇప్పటి సిప్ప ఏది వెళ్తుందనే మాకు కనబడుతుంది. మరి రాబోయే ఎన్నికల్లో అంటే మళ్ళీ ఏంటియో అనుకోకుర్రుల్లో, మరి రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి. మరి అందులో ప్రజలు ఎట్లా మారుతారో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలి. అవసరం లేదు మనకు ఎవరి మీద అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మీ పని ఏందో మీరు చేస్తే సరిపోతుంది. మీరు ప్రశ్నించారు, మరి వాళ్ళు తప్పులు చేసిరంటారు, మేము చేయలేదంటారు. మొన్న మేడిగడ్డ పోతే కూలిన దృశ్యాలు కనబడ్డాయి, నల్గొండ పోతే కృష్ణా జలాలు మీరు ఇస్తారంటారు. మరి అదేందో చూయరు కానీ, ఆ నిరుద్యోగుల మీద నోటిఫికేషన్లు వేయరు కానీ ఏ అవిశ్వాసాలు ఎందుకు? అయినా కొత్తగా చైర్మన్ కానీ మేయర్ కానీ లేదంటే ఎవరైనా కమిటీ చైర్మన్లు ఎన్నుకుంటే ఈ 4-5 నెలలు ఏం చేస్తారు వీళ్ళు? కొత్తగా వచ్చి నేర్చుకునే వరకు 2-3 నెలలు పడుతుంది. ఇక 2-3 నెలల తర్వాత ఏముంటుంది, ఏముండదు. మళ్ళీ ఎలక్షన్లు స్టార్ట్ అయితే పార్లమెంట్ ఎన్నికలు అయినాక స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అవి అయిపోయినాక మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇక ఇంకెక్కడ ఉన్నది ఎందుకు ఈ అవిశ్వాసాలు? వాళ్ళకే అర్థం కావాలి. మరి సార్ ఆలోచన ఏంటిదో కూడా నాకు అర్థం కాలేదు. సార్ మరి నా ఇలాకలా వీళ్ళెందుకు ఉండాలి, మొత్తం నేనే ఉండాలి అని సార్ ఆలోచన కావచ్చు. సార్ ఆలోచన మంచిగా ఉంటే మంచిదే. దీనివల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగం జరుగుతుందా సారు అంటే నాకు తెలిసి అయితే ఏం జరగదు సార్. మరి మీ అనుభవంలో మేము చిన్న వాళ్ళం కాబట్టి చెప్తున్నా, మాకేమన్నా ఉపయోగం జరుగుతుంది అంటే మీరు జర చెప్పుర్రి చూద్దాం. ఇక ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టలను సాగునీరు అందేలా చర్యలు చేసినామని చెప్పేసి ఎవరు మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సార్ చెప్తున్నాడు. తర్వాత మేడారం జాతరకు కానీ ఆర్టీసీ బస్సు నుంచి గోదావరిఖని పట్టణం నుంచి 135 బస్సులు పోతాయని డిపో మేనేజర్ నాగభూషణం సార్ చెప్తున్నాడు. 370 రూపాయలు పెద్దోళ్లకు, 200 రూపాయలు చిన్నోళ్లకు. సేమ్ ఇదే గోదావరిఖని డిపో నుంచి అంటే పెద్దపల్లి నుంచి కూడా పోతాయి బస్సులు. మరి అక్కడ 380 రూపాయలు పెద్దోళ్లకు, 210 రూపాయలు చిన్నోళ్ళకు అని చెప్తారు. చూడాలి మరి ఎట్లా ఉంటది ఏంటిది అనేది కూడా చూద్దాం, వీళ్ళ ఏర్పాటు ఎట్లా చేసిరు అనేది. ఇక ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు, సీనియర్లు జూనియర్లకు గైడ్లా వ్యవహరించాలని చెప్పేసి కొత్తగా వచ్చిన రామగుండం సిపి శ్రీనివాసులు సారు చెప్తున్నాడు. మొన్న గోదావరిఖని పట్టణంలోనే మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అయిందని చెప్పేసి మనందరం విన్న వార్తనే. మరి ఈ వార్త పైన సిపి సారు కొత్త సారు స్పందించి జూనియర్లకు సీనియర్లు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఇట్లా ర్యాగింగ్లు చేసుకోవద్దని చెప్పేసి సార్ చెప్తున్నాడు. ఇక ఇది సిపి సార్ చెప్పిన ముచ్చట. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన ఎమ్మెల్యే విజయరమణ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించినట. ఇక రామగుండం కమిషనరేట్ లో 14 మంది ఎస్ఐల బదిలీలు. అది ఎలక్షన్లు ఉన్నాయి, రాబోయే నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఎలక్షన్ కోడ్ పడతాయి కాబట్టి ఖచ్చితంగా వివిధ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి భర్తీలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఇక గోదావరిఖని ఎక్సైసిఐగా మంగమ్మ మేడం కాగజ్ నగర్ నుంచి వచ్చింది. మన దగ్గర పనిచేసిన రమేష్ సారు ఖమ్మం జిల్లాకు పోయిండు. ఇక ఇది ముచ్చట. ఇక మంత్రిని ఆర్డీఓ ఎవరితోటి జాతీయ రహదారి భూసేకరణ పైన కేశనపల్లిలో గ్రామ సభ ఇచ్చిండు. ఇక 2013 చట్టం ప్రకారం చెల్లించడం జరుగుతుందని అన్నారు. అంటే ఇక అక్కడ జాతీయ రహదారి నెంబర్ నేషనల్ హైవే 163 పోతున్నది ముత్తారం మండలం నుంచి. ఆ ఊర్లో ఆ మండలంలో ఉన్న గ్రామం కేశనపల్లిలో భూసేకరణ కోసం ఆర్డీఓ సార్ మాట్లాడిండు. ఇక 2013 ఆర్ఆర్ చట్టం ప్రకారం చెప్పేసి వాళ్ళకు ఆ భూమి అయితే ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకు డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి సార్ చెప్తున్నాడట. ఇక సైబర్ నేరస్తుల పైన అప్రమత్తంగా ఉండాలి. ఏసీపీ సార్ పెద్దపల్లి ఎవరు? కృష్ణ సార్ మొన్న రీసెంట్లీగా వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గతంలో మన గోదావరిఖని 1 టౌన్ పట్టణంలో
1 టౌన్ 1వ ఠాణాలో సిఐగా కూడా విధులు నిర్వహించిండు సార్ మరి ఇప్పుడు ఏసీపీ స్థాయిలో ఉన్నాడు, హోదాలో ఉన్నాడు. సార్ చెప్పేది ఏంటంటే సైబర్ నేరస్తుల పైన అప్రమత్తంగా ఉండాలని. సైబర్ అదే ఓజీపీలు పంపినాం, అది పంపినాం, మీ పైసలు ఇటు ఇస్తాం, ఆ పైసలు ఇస్తాం, లోన్లు ఇస్తాం, అవి ఇస్తాం అని చెప్పేసి చెప్తారు. జాగ్రత్తగా ఉండు. ఇక రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు మేడం ఏం చేసిందట అంటే ర్యాగింగ్ కు పాల్పడిన ముగ్గురిని సస్పెండ్ చేసిందట, హాస్టల్లను తనిఖీ చేసిందట, వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి పిల్లలకు మరి తల్లిదండ్రులకు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చిర్రు అని చెప్పేసి మన ఆంధ్రజ్యోతి అన్న చెప్తాడు. ఇక అసలు ముచ్చటిలో ఏమున్నది అయ్యా అంటే సాదా పరిణామాలకు మోక్షం ఎప్పుడు అనేది మరి కొత్త ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో, మరి స్థానిక ఎమ్మెల్యేలు వీటిపైన వెంటనే స్పందించి ఇదొక దారికి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి. ఇక అవిశ్వాస తీర్మానం నేడు మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ పైన. ఇక మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ గురించి కానీ లేదంటే మంత్రి మున్సిపాలిటీ గురించి కానీ ఈ అవిశ్వాసం అయిపోయినాక మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎట్లాగో ఇప్పుడు ఈ 9 మందిగా 7 కలిసినాక 9 మంది అయ్యారు కదా, వీళ్ళే గెలుతారు. వాళ్ళ 4 వీళ్ళు 9 మంది, 8 మంది సంతకం పెట్టినా వీళ్ళే. ఇక వాళ్ళు 4 కాబట్టి ఏం చేసేది ఉండదు. రాసుకోర్రి, గుర్తుపెట్టుకోర్రి. మంత్రిని మున్సిపాలిటీలా చైర్మన్ పర్సన్ మారుతాండ్రు. మరి కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తారా అని అర్థం చేసుకోవాలి. ఇది ఇవాళ పెద్దపల్లి జిల్లా వార్తలు.